హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పచ్చిరేలు బెండకాయ పులుసు చూపించాను. పచ్చిరేలు అండి, బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తగినన్ని వేసుకుని, కొత్తిమీర, కరివేపాకు. నేను ఒక 100 గ్రాములు రొయ్యలు తీసుకున్నాను. ఒక 1/2 కేజీ బెండకాయలు సరిపోతుందండి పులుసుకి. నువ్వు 4 రొయ్యలు వేసి పులుసు పెట్టుకున్నా టేస్ట్ బాగుంటుంది. తగినంత చింతపండు, అంటే నిమ్మకాయ సైజు కంటే కొంచెం పెద్దగా ఉంటే సరిపోతుంది. ఆయిల్ పోసుకున్నాం. ఈ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కానీ నేను ఎప్పుడు తక్కువ వేస్తాను కాబట్టి కొంచెం తక్కువ వేసాను. ఈ పులుసు కూరలకండి నూనె మరగక్కర్లొద్దు, మరగక్కర్ లేకుండా వేసుకోవచ్చు. మరిగితే టేస్ట్ మారుతుంది. కొంచెం కొత్తిమీర కూడా. దీనికి అల్లం వెల్లిపాయ ఎటువంటి మసాలా అక్కర్లొద్దు, ఊరికే పులుసు పెట్టేసుకోవడం. చింతపండు వేసి కొంచెం ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత రొయ్యలు వేసుకున్నాం. ఉల్లిపాయలు లైట్గా వేగాయి కదా, మరీ గోల్డ్ కలర్ రాక్కర్లొద్దు, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు రొయ్యలు వేసుకున్నాం. ఈ రొయ్యలండి ముందుగానే నేను పెరుగు నిమ్మకాయ వేసి కడిగాను. చాలామంది రొయ్యలు వాసన వచ్చేస్తుంది అంటారు, కానీ పెరుగు నిమ్మకాయ వేసి కడిగామనుకో, పెరుగు నిమ్మకాయ పసుపు ఈ 3 వేసి కడిగామనుకో అసలు స్మెల్ ఉండదు. కూర కూడా స్మెల్ ఉండదు, అంత బాగుంటుంది. రొయ్యల్లో బాగా నీళ్ళు అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత బెండకాయలు వేసి, ఇప్పుడు కొంచెం ఉప్పు కారం వేసుకుందాం. ఈ ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం బెండకాయలు వేసుకుంటే బాగుంటుంది. ముందే బెండకాయలు వేసామనుకోండి కారం వాసన వస్తుంది కూర. కాస్త బెండకాయలు వేసుకుని కాస్త వాటర్ పోసుకొని ఉడికిన తర్వాత అప్పుడు బెండకాయ అది మనం చింతపండు పులుపు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని దగ్గర ఒక 10 నిమిషాలు బాగా ఉడికిందనుకో, ముక్క ఉడికిన తర్వాత మనం బెండకాయ పులుసు వేసుకున్నాం అనుకోండి, ముక్క అప్పుడు గట్టిగా ఉండదు, బాగుంటుంది. ముక్క బాగా ఉడికింది కదా, ఇప్పుడు కొంచెం చింతపండు పులుపు వేసుకుందాం. కొంచెం దగ్గరికంటే అలా చిక్కగా వేసుకున్నాం అనుకో ముక్కకు బాగా పులుసు పడుతుంది. పులుపు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చామనుకోండి చింతపండు స్మెల్ ఉండదు. లేదంటే చింతపండు స్మెల్ అలా పచ్చివాసనలా ఉంటుంది, బాగుండదు. ఇది కాస్త ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకుందాం. ఇలాగా మరీ చిక్కగా కాకుండా పలసగా కాకుండా దింపుకోండి. అయిపోయింది. కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అయిపోయినట్టు. బెండకాయ అంటే ఇష్టపడలేని వాళ్ళు కూడా తినేస్తారండి, ఎందుకంటే మనం ఇందులో రొయ్యలు వేసాం కదా. రొయ్యలు బెండకాయ అన్నాం అనుకో చాలా ఇష్టపడతారు. చూసారండి, బెండకాయలు పచ్చిరేలు పులుసు పెట్టాను కదా చింతపండు వేసి, చాలా బాగుంటుందండి. ఇదండి వైట్ రైస్లో కానీ రాగి సంకట్లో కానీ వేసి తింటే చాలా చాలా బాగుంటుందండి. బెండకాయ నచ్చలేని వాళ్ళు కూడా తినేస్తారు. బెండకాయ పచ్చిరేలు పులుసు పెట్టామంటే అంత బాగుంటుంది. మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి.